హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ హనీ ఛానల్. ఈరోజు స్నేహర్ష్కి పుట్టి వెంట్రుకలు తీయడానికి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూపిస్తాను. మా జున్ను కూడా వచ్చేసారు హైదరాబాద్ నుంచి. అక్క బావ జున్ను వచ్చారన్నమాట. సో మేమందరం కలిసి వెళ్తున్నాము. అక్కడ ఎలా రియాక్ట్ అవుతాడు అవన్నీ కూడా నేను చూపిస్తాను. ఆ హెయిర్ చూడండి ఎలా వచ్చేసిందో. ఇంకొంచెం సేపట్లో గుండె హాయ్ చెప్పు. స్నేహర్ష్ అక్కడైతే వాళ్ళన్న ఆడుతున్నాడు, వెళ్తున్నాము. అవి జున్ను కారు ఎక్కేస్తున్నాడు. దీనిలో మేము వెళ్తున్నాము. స్నేహర్ అమ్మ చూడు, ఇగో ఇక్కడ మధ్యలో ఆగి వాటర్ క్యాన్ చేసుకున్నాము. కూలింగ్ది అక్కడికి తీసుకెళ్ళడానికి కోసం. స్నేహర్ష్ అయితే ఇంకా పడుకోలేదు, ఇప్పుడే రీచ్ అయ్యాము. సో మేము లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి 5 minutes అయ్యాక ప్రవిక వాళ్ళు కూడా వచ్చేసారు. సో హాయ్ చెప్పమంటే చెప్తుంది, ఫ్లయింగ్ కిస్ ఇవ్వు సబ్స్క్రైబర్స్ కోసం అంటే కిస్ కూడా ఇచ్చింది. అండ్ స్నేహర్ చేయించుకుంటాడా లేదా అనుకున్నాము. ఫస్ట్ అయితే జున్నుని వెళ్ళామన్నాము. సో జున్ను వెళ్ళి కూర్చున్నాడు. స్నేహర్ష్ వాళ్ళ మామ వాళ్ళలో కూర్చోబెట్టుకుని 3 times కట్ చేయాలంట కదా. సో కూర్చోబెట్టుకుని కట్ చేయించాడు, కానీ బాగా ఎడిట్ చేశాడనమాట. సో ఇంకా నేను తీసుకున్నాను, నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేపిద్దామని చెప్పి నన్ను కూర్చోమన్నారు. సో నేను కూర్చున్నాను అనమాట. మిల్క్ ఇస్తే ఇంకా మిల్క్ తాగుతూ చేయించుకున్నాడు. మధ్యలో అయితే చాలా బాగా ఎడిట్ చేశాడనమాట. నిద్రపోతాడేమో అనుకున్నాం కానీ నిద్రపోలేదు. కార్లో అయితే ఫుల్గా స్లీప్ వేస్తాడు. ఇంకా ఎనబడి ఉంటాడు. సో ఒక సైడ్ అయితే అయిపోయింది, ఇంకొక సైడ్ తిప్పమన్నారు. సో తిప్పేటప్పుడు కూడా చాలా బాగా ఎడిట్ చేశాడనమాట. సో మళ్ళీ మిల్క్ బాటిల్ ఫీడ్ చేంజ్ చేస్తూ ఇంకొక సైడ్ కూడా తీసేస్తారనమాట. లాస్ట్కి అయితే చాలా బాగా ఎడిట్ చేశాడు. పట్టుకుంటే కొంచెం ఆ హెయిర్ వల్ల చిన్నగా కట్ అయ్యాయి మధ్యలో. సో జున్ను అయితే చాలా సైలెంట్గా చేయించుకుంటున్నాడు. జున్ను కూడా చేయించుకుంటాడో లేదో అని చెప్పి అనుకున్నాము. అక్క అయితే ఒక 3 months నుంచి జున్నును ప్రిపేర్ చేస్తూ వచ్చిందనమాట. మొత్తం నీట్గా అయితే జున్ను చేయించేసుకున్నాడు. ఈయన కూడా పర్లేదు, బాగానే చేయించుకున్నాడు. కానీ లాస్ట్లో అయితే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది కదా హెయిర్ అంతా పడి. సో దానికోసం కొంచెం ఇరిటేట్గా ఫీల్ అయ్యాడనమాట. చూడండి ఎలా ఎడిట్ చేస్తున్నాడు. ఏడుస్తాడని చెప్పి నేను ఆల్రెడీ టాయ్స్ అయితే పెట్టుకున్నాను. 2 sides అయితే తీసేసారనమాట. బ్యాక్ సైడ్ అనమాట అస్సలు కుదురుగా ఉండట్లేదు. సో అందరూ గట్టిగా పట్టేసుకున్నారంట, ఫేస్ మొత్తం పట్టేసుకొని తీయించేసాము. అస్సలు ఊరుకోవట్లేదు, గట్టిగా ఏడ్ చేస్తున్నారనమాట. ఒక పక్కన అత్త, ఒక పక్కన డాడీ, ఇట్లా అందరూ పట్టుకుంటానే ఉన్నారు. గట్టిగా పట్టుకోండి అంటే అలా పట్టుకుని ఉన్నారు. సో తీసేశారు. ఆ మధ్యలో కొంచెం కట్ అయింది. మొత్తం అయిపోయిన తర్వాత బాత్ కూడా చేంజ్ చేసి డాడీ వాళ్ళు తెచ్చిన డ్రెస్ కూడా వేసేసి ఇంకా కొంతసేపు అటు ఇటు తిరిగేసి ఇంకా మేము కార్లో స్టార్ట్ అయిపోయామన్నమాట ఇంటికి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లక్కీ హనీ ఛానల్. స్నేహర్షి కుండలో ఎలా ఉన్నాడో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.